వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పట్టిక మీకు అర్థమైపోయి ఉంటది కదా! డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది. డ్రై ఫ్రూట్స్ డైలీ మనం నానబెట్టుకొని తినాలి అంటే ఖచ్చితంగా అనేది మనకు గుర్తుండదు. గుర్తున్నా కానీ ఇవాళ ఏమేసుకుందాంలే రేపు తినొచ్చులే అనుకుంటాము. ఇలా ఒకరోజు లడ్డూ చేసుకున్నట్లయితే ప్రతిరోజు అనేది ఈజీగా తీసుకోవచ్చు. మన దగ్గర ఏదైతే అవైలబుల్ ఉంటాయో డ్రై ఫ్రూట్స్ అనేది వాటితోనే మనం లడ్డూ ప్రిపేర్ చేసుకుందాము. నేను వాల్‌నట్స్ తీసుకుంటున్నాను. వాల్‌నట్స్ కట్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటది. ఎందుకంటే కొంచెం డెలికేట్‌గా ఉంటాయి కాబట్టి, కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. ఇప్పుడు నేను బాదం తీసుకుంటున్నాను. ఫస్ట్ మిక్సీ వేసి చూస్తున్నాను ఎలా వస్తాయి అనేది. ఎందుకంటే ఇవి కట్ చేసుకోవడానికి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి, ఒకవేళ మీరు మిక్సీనే వేసుకోవాలంటే మధ్య మధ్యలో అనేది మిక్సీ ఆపుకుంటూ చెక్ చేసుకోవాలండి. మిక్సీ వేసుకోవడం వల్ల అనేది కొంచెం పౌడర్ కానీ వస్తది. తినేటప్పుడు అనేది మనకు బాదం టేస్ట్ అనేది అనిపియదు. జస్ట్ నేను కొన్ని వేసుకొని చెక్ చేశాను. కొంచెం పౌడర్ లాగా వచ్చింది కాబట్టి నేను మళ్ళీ అనేది కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్‌లో అయితే, ఏ సైజులో అయితే పీసెస్ కావాలో ఆ సైజులో అనేది కొంచెం కట్ చేసుకోండి. కొంచెం టైం పడుతుంది. ఓపిక తెచ్చుకొనైనా సరే ఇలా చిన్న పీసెస్‌లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను తీసుకున్న ఖర్జూరం వచ్చేసి సీడ్స్‌యి. అందులో ఉన్నటువంటి సీడ్స్ అనేది అన్నీ రిమూవ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర సీడ్‌లెస్ ఉన్నట్లయితే మీరు సీడ్‌లెస్సే తీసుకొని ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది నేనేం కొలతలుగా తీసుకోలేదు. నాకెంత స్వీట్ సరిపోతుందో ఆ స్వీట్‌ని బేస్ చేసుకొని నేను ఇంతవరకు తీసుకున్నాను. ఇప్పుడు ఖర్జూరం అనేది కలుపుకోవడానికనేది కొంచెం ఈజీగా ఉండడానికనేది నేను లైట్‌గా మిక్సీ వేసుకుంటున్నాను. మిక్సీ మాత్రం ఇది కొంచెం జిగటగా ఉంటుంది కాబట్టి మెత్తగా అయితే రాదు. జస్ట్ లైట్‌గా వచ్చేస్తది. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఘీ వేసుకొని బాదం వేసుకుంటున్నాను. మంటననేది లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని నిదానంగా అనేది 5, 10 నిమిషాల వరకు టైం పడుతుందండి. కొంచెం ఓపిక తెచ్చుకొనైనా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. లేదంటే మాడిపోతాయి. కలర్ మారిపోయంగానే అది తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అనేది ఇంకొక స్పూన్ వరకు ఘీ వేసుకొని వాల్‌నట్స్ వేసుకుంటున్నాను. సేమ్ ఇది కానీ అంతే అండి. జస్ట్ అనేది మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. గరిటెతో తిప్పుకుంటూనే ఉండాలి. ఇది కానీ అనేది మనకు కలర్ మారంగానే తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొక స్పూన్ వరకు ఘీ వేసుకొని నేను నువ్వులు తీసుకున్నానండి, తెల్ల నువ్వులు. ఇందులో ఐరన్ ఉంటుంది. ఇవి తొందరగానే మనకు ఫ్రై అయిపోతాయి. జస్ట్ 4-5 నిమిషాల్లోనే ఫ్రై అయిపోతాయి. ఇవి కానీ తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొక స్పూన్ వరకు ఘీ వేసుకొని నేను ఎండు ద్రాక్ష తీసుకున్నాను. ఒకవేళ ఇవి మీరు కట్ చేసుకొని తీసుకుంటాము అంటే కట్ చేసుకొని తీసుకోండి. నేనైతే కట్ చేసుకోలేదు. ఇవి కానీ సేమ్ అంతేనండి. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇలా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. కలర్ మారినప్పుడు మనకు అర్థమైపోతుంది ఇవి ఫ్రై అయిపోయినాయని. సో, కలర్ మారిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. నేను నల్ల నువ్వులు కానీ తీసుకున్నాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్పూన్ వరకు ఘీ వేసుకున్నాను. నేను ఆల్రెడీ తీసుకున్నాను కదా! ఖర్జూరం లైట్‌గా మిక్సీ వేసుకున్నాను కదా! జస్ట్ ఇందులో వేసి లో ఫ్లేమ్‌లోనే పెట్టుకున్నాను. నేనైతే మంటను మీడియంలో కానీ, హైలో కానీ పెట్టట్లేదు. లోలోనే పెట్టుకొని జస్ట్ ఇలా అనేది ఫ్రై అవుతున్నట్లయితే ఇలా ముద్దగా అయిపోతది. మధ్య మధ్యలో అనేది లైట్‌గా కావాలి అనుకున్నట్లయితే ఘీ కానీ యాడ్ చేసుకోండి. ఇలా పేస్ట్ లాగా అయిపోతది. పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత అనేది ఇప్పుడు మనం ఏమైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! అవి అన్నీ ఇందులో వేసుకోండి. నేనేమేమి తీసుకున్నానో మళ్ళొకసారి నేను చెప్తాను. నేను తీసుకున్నవి వచ్చేసి వాల్‌నట్స్, బాదము, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం ఇంతవరకు అనేది నేను తీసుకున్నాను. ఇప్పుడనేది ఇది మొత్తం గరిటెలో అనేది ముద్దగా అయ్యేంత వరకు అనేది బాగా అనేది కలుపుకున్నట్లయితే మనము లడ్డూలు చేసేటప్పుడు అనేది ఈజీగా ఉంటుంది. ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే కొంచెం ఘీ కానీ యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే జస్ట్ గరిటెతో ఇలా తిప్పుతున్నట్లయితే మొత్తం అనేది ఖర్జూరం అనేది అన్నిటికి అనేది పడుతుంటుంది. ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్‌కనేది పొడిలాగా లేకుండా ప్రతి ఒక్క దానికనేది ఇలా ముద్దలాగా కన్సిస్టెన్సీ మీకు అర్థమవుతుంది కదా! సేమ్ ఇలా వస్తుంది. ఇలా కొంచెం ముద్దలాగా అనిపించినప్పుడు జస్ట్ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. జస్ట్ నేనొక 5 నిమిషాలు మాత్రమే ఉంచాను. ఎక్కువ టైం ఉంచలేదు. ఇప్పుడు అనేది లడ్డూలు చేసుకుంటున్నాను. లడ్డూలు చేసుకోవడానికి మాత్రం కొంచెం ఓపికతోనే చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి. పొడి పొడిగా ఉంటుంది కదా! మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఖర్జూరము, ఎండు ద్రాక్ష మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుని లడ్డూలు చేసుకోవాలి. ఇది చిన్న పిల్లలే తీసుకోవాలి. పెద్దవాళ్ళు
లేడీసే తీసుకోవాలని ఏం లేదు. ఇంట్లో ఎవరైనా తీసుకోవచ్చు. హెల్తీ అనేది ఎవరికైనా ఒకటేనండి. ఒకసారి అనేది మీరు నేను ఎలా అయితే చేస్తానో అలా ఒకసారి మీరు ట్రై చేయండి. మీ దగ్గర ఏవుంటాయో అవే వేసుకోండి. ఒకవేళ సీడ్స్ ఉన్నా కానీ సీడ్స్ కానీ సేమ్ అలాగే రోస్ట్ చేసి ఏసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.